అధ్యక్ష, గతంలో నేను కొన్ని ముఖ్య అంశాలు కవర్ చేసుకుని తర్వాత ప్రెజెంటేషన్కి పోతా. గతంలో 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు అధికారంలో ఉన్న వాళ్ళు కృష్ణా నదీ జలాలపై తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిండ్రు. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం కానీ కేఆర్ఎంబి కానీ పిలిచిన మీటింగ్స్లో తెలంగాణకి 299 టీఎంసీలు సరిపోతాయి, ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు ఇవ్వండి అని లిఖితపూర్వకంగా ఇచ్చిన మరి ఘనత వారికే దక్కిందని చెప్పి మనం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాల్లో 34% సరిపోతాయి, 66% కృష్ణా నదీ జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వండి అని చెప్పి 2015, 2016, 2017, 2018, 2019, 2020 వరకు ప్రతి సంవత్సరం రాసిచ్చి 2020లో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రైతానికి కృష్ణా నదీ జలాలపై తీవ్రంగా నష్టం చేసిన ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో కృష్ణా ట్రిబ్యునల్ డిసైడ్ చేసే వరకు వాళ్ళకి 66% నీళ్ళు ఇవ్వండి, మాకు 34% నీళ్లు సరిపోతాయని చెప్పి మరి తెలంగాణ కృష్ణా బేసిన్ రైతాంగానికి తీవ్రంగా నష్టం చేసిన విషయం కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా గోదావరి జలాల విషయంలో మరి నిన్న మొన్న ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఆ విషయంలో కూడా చివరిగా నేను 3-4 నిమిషాలు మాట్లాడతాను. కానీ బేసిక్గా కృష్ణా నదీ జలాలపై మరి ఏ విధంగా గతంలో నష్టం జరిగింది, మా ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుంది, మరి వే ఫార్వర్డ్ అనే విషయంలో కూడా నేను నా ప్రజెంటేషన్లో కవర్ చేస్తానని మనం చేస్తాం. అధ్యక్ష, 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వాళ్ళు 10 ఏళ్ల పాటు వాళ్ళ బడ్జెట్ ఎస్టిమేట్స్ కలిపితే 17,72,000 కోట్లు ఖర్చు పెట్టారు. దాంట్లో 1,83,00,000 ఇరిగేషన్ కలిపెట్టారు. మరి 1,83,00,000 ఖర్చు పెట్టిన వాళ్ళు మరి ఎక్కడ ఆయకట్టు సృష్టించిందంటే దోలార్తి దొరకది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 23,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం కూడా ఆయకట్టు ఇవ్వలేకపోయాని చెప్పి మనం చేస్తాం. సీతారామ ప్రాజెక్టులో 8,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం కూడా ఆయకట్టు ఇవ్వని విషయం మరి యావత్ తెలంగాణ రైతాంగానికి తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద 95,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఏ విధంగా ఆ 3 బ్యారేజీలు కూలిపోయినాయో యావత్ తెలంగాణ రాష్ట్రం గమనిస్తుంది. అధ్యక్ష, మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. మొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా ఆన్ రికార్డు మేము 90% పనులు పూర్తి చేసినాం, మేము వచ్చిన తర్వాత